ఇదేంటి బస్టాండ్లా ఉంది, కూర్చోటానికి సీట్లు కూడా లేవు. ఈ రేకుల షెడ్లేంటి? ఒకప్పుడు గన్నవరంలోని విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంపై ప్రయాణికుల నిట్టూర్పులు ఇలా ఉండేవి. చాలా ఏళ్లపాటు ఇదే దుస్థితి కొనసాగింది. 2014 తర్వాత పరిస్థితులు మారాయి. అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం మౌలిక వసతులు కల్పించడంపై ప్రత్యేక చొరవ చూపించింది. మధ్యలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా దశల వారీగా కొత్త టెర్మినల్తో పాటు విమానాశ్రయ విస్తరణ పనులు పూర్తవుతూ వస్తున్నాయి. అదే సమయంలో ప్రయాణికుల సంఖ్య పెరిగింది, ఆదాయము అందుకు తగ్గట్టుగానే నమోదైంది. ఈ కారణంగానే విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం సరికొత్త రికార్డు సాధించింది. ఇది ఒకప్పటి విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇప్పుడు మీరు చూస్తున్నది కూడా విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయమే. నమ్మశక్యంగా అనిపించడం లేదు కదా? ఒకప్పటి ఎయిర్పోర్టుకు ఇప్పటి విమానాశ్రయానికి ఎక్కడా పొంతనే కనిపించడం లేదు. అంత ఆధునికంగా అన్ని రకాల హంగులతో రూపుదిద్దుకుంటోంది విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం అలియాస్ గన్నవరం ఎయిర్పోర్ట్. ఒకప్పుడు రేకుల షెడ్డు లాంటి టెర్మినల్తో కేవలం 3 నగరాలకు విమాన సర్వీసులు ఉండేవి. ఈ ఎయిర్పోర్టులో 12 ఏళ్లలో చాలానే మార్పులొచ్చాయి. మరీ ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయి. ఈ క్రమంలోనే ఎయిర్పోర్ట్ ఓ రికార్డు సొంతం చేసుకుంది. 12 ఏళ్లలో ప్రయాణికుల సంఖ్య నుంచి ఆదాయం వరకు ఎంతో మార్పు వచ్చింది. అటు మౌలిక వస్తువుల పరంగానూ అభివృద్ధి సాధించింది. ఇదే విషయాన్ని ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏఏఐ లెక్కలతో సహా వెల్లడించింది. ఈ రిపోర్టు ఆధారంగా చూస్తే 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఈ ఎయిర్పోర్టుకు 5.98 కోట్ల ఆదాయం వచ్చింది. అదే 2025-26 మధ్య కాలంలో ఏకంగా 87.97 కోట్ల ఆదాయంతో రికార్డు సృష్టించింది. అంటే దాదాపు 1370% మేర ఆదాయం పెరిగినట్టు లెక్క. ఇక ప్రయాణికుల సంఖ్య పరంగానూ గణనీయమైన మార్పు వచ్చిందని వెల్లడించింది ఈ నివేదిక. రెండు 2014-15 మధ్యకాలంలో 2.33 లక్షలుగా ఉన్న ప్రయాణికుల సంఖ్య 2025-26 నాటికి ఏకంగా 14.11 లక్షలకు పెరిగింది. సుమారు 504% వృద్ధి సాధించింది. 2014-15లో 5386 విమానాలు రాకపోకలు సాగించగా 2025-26కు వాటి సంఖ్య 17536కు చేరింది. 225.58% వృద్ధి సర్వీసుల రాకపోకల్లో కనిపించింది. ప్రస్తుతం అరగంటకొకటి చొప్పున 9 నగరాలకు విమాన సర్వీసులతో ఏడాదికి 15 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే స్థాయికి చేరింది. రెండు 2014లో ఈ విమానాశ్రయం నుంచి ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు నగరాలకు మాత్రమే సర్వీసులుండేవి. ప్రస్తుతం హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, ముంబై, చెన్నై, కడప, కర్నూలు, తిరుపతి, విశాఖ నగరాలకు దేశీయ సర్వీసులు నడుస్తున్నాయి. ఎయిర్ ఇండియా, ఇండిగో, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, ఫ్లై 91 విమానయాన సంస్థలు ఈ సర్వీసులు నడుపుతున్నాయి. 2018 డిసెంబర్ నుంచి అధికారికంగా అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం షార్జా, సింగపూర్ కు నేరుగా ఇక్కడి నుంచి సర్వీసులున్నాయి. అయితే యుద్ధం కారణంగా షార్జా సర్వీసును తాత్కాలికంగా నిలిపివేశారు. ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నందున త్వరలోనే మళ్లీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఏదైనా ఒక ఎయిర్పోర్ట్ అభివృద్ధి చెందుతుంది అంటే ప్రయాణికుల యొక్క డిమాండ్స్ కు తగినట్టుగా ఆ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేయడం అనేది కూడా ఒక
వన్ ఆఫ్ ద ఛాలెంజింగ్ పార్ట్ అన్నదన్నమాట. మనకు దేశంలో ఈ లెవెల్ ఆఫ్ ఎయిర్పోర్ట్కి 26 పార్కింగ్ బేస్ ఉండడం అన్నది చాలా చాలా అరుదైన విషయం. అలాగే మనకు కొత్తగా ఒక ట్యాక్సీవే కనెక్ట్ చేయడం జరిగింది. దానివల్ల ఫ్లైట్స్ ల్యాండ్ అయిన వెంటనే పార్కింగ్ ఏరియాకు తక్కువ టైం తీసుకొని పార్కింగ్ అయిపోయి మళ్ళీ వెంటనే టేక్ ఆఫ్ అవ్వడానికి మొత్తం మనకు 3 లింక్ ట్యాక్సీవేస్ ఉన్నాయి. దీనివల్ల ఫ్లైట్ రన్వే ఆక్యుపెన్సీ టైం తగ్గి సో ఎక్కువ ఫ్లైట్స్ ల్యాండ్ అవ్వడానికి మనకు అనుకూలంగా ఉంటుంది. ఈ ఉడాన్ యాత్రి కేఫేలో ప్యాసింజర్స్కి 10 రూపాయలకే ఒక వాటర్ బాటిల్, 10 రూపాయలకు ఒక టీ, 20 రూపీస్కి కాఫీ, లోకల్ స్వీట్, లోకల్ స్నాక్ అన్నది ప్రొవైడ్ చేయడం జరిగింది. దేశంలోని అన్ని ప్రాంతాలకు సర్వీసులు ఉండేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఆగస్టు నుంచి ప్రతి మంగళ, గురు, శనివారాల్లో వారణాసికి ఇక్కడి నుంచి నేరుగా ఓ సర్వీస్ ప్రారంభించనున్నారు. ఇక కొచ్చిన్, అహ్మదాబాద్, జైపూర్ నగరాలకు సర్వీసులు నడిపేందుకు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రస్తుతం ఎయిర్పోర్టును విద్యుత్ దీపాలతో అలంకరించారు. డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి రాగానే ఈ వేగవంతం అందుకుని 6 నెలల్లో కొత్త కాంట్రాక్టర్ని అపాయింట్ చేయడం జరిగింది. కేఎంవి వారి ఆధ్వర్యంలో ఇవాళ పనులు మొదలైనవి. నవంబర్ 10 కల్లా వాళ్ళు ఇవ్వాలి. మేము వాటిని ఒకటే కోరుతున్నాం. విజయవాడ అంటేనే దసరా సమయానికి ప్రారంభించాలని కోరుతున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా ఇంత చక్కటి ఎయిర్పోర్ట్ విజయవాడ వాసులకి ఎన్నో వసతులు మనం చూస్తే వెస్టర్న్ బైపాస్ కానీ, కనదుర్గమ్మ వారిది కానీ, ఆర్కిటెక్చరల్ కాలేజీ కానీ, ఒక విజయవాడకి కేంద్ర ప్రభుత్వం ద్వారా అత్యధిక నిధులు తీసుకున్నాం. మనం బెంచ్ సర్కిల్లో 2 ఫ్లైఓవర్లు కూడా 2014 నుంచి 19 సమయంలోనే గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలోనే శాంక్షన్ అని ఇటువంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మా నగరానికి, మా పార్లమెంట్లో జరుగుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. 2023 జూన్ 7న హజ్ యాత్రికుల అధికారిక ఎంబార్కేషన్ పాయింట్ గా విజయవాడ విమానాశ్రయం గుర్తింపు సాధించింది. 3 ఏళ్లలో ప్రత్యేక విమానాల ద్వారా 2861 మంది యాత్రికులు ఇక్కడి నుంచి హజ్ కు వెళ్లారు. 2023 మార్చిలో ప్రారంభమైన డిజిటల్ సేవలను ఇప్పటి వరకు 11.49 లక్షల మంది ప్రయాణికులు వినియోగించుకున్నారు. విమానాశ్రయంలో డిజీ యాత్ర సగటు వినియోగం 60% పైగా ఉంటోంది. 2016 వరకు విమానాలు నిలిపే పార్కింగ్ బేలు 5 మాత్రమే ఉండేవి. ప్రస్తుతం వాటి సంఖ్య 26కు పెరిగింది. విమానాశ్రయ విస్తరణ కోసం 2017లో 700 ఎకరాల భూమిని సేకరించారు. ఫలితంగా ప్రస్తుతం మొత్తం విమానాశ్రయం విస్తీర్ణం 1237.64 ఎకరాలకు పెరిగింది. విమానాశ్రయంలోని రన్వేను 2019లో 2286 మీటర్ల నుంచి 3360 మీటర్లకు విస్తరించి భారీ బోయింగ్ విమానాలు ల్యాండ్ అయ్యేందుకు అనుకూలంగా మార్చారు. ఇవాళ విజయవాడ లేకపోతే గన్నవరం విమానాశ్రయం మనందరికీ తెలుసు, ఒక చిన్న షెడ్డు. అటువంటి సందర్భంలో ఈవేళ దాదాపు 824 కోట్ల బడ్జెట్తో ఈవేళ విజయవాడలో విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. అంతర్జాతీయ స్థాయిలో పనులు కొనసాగడంలో గతంలో ఉన్నటువంటి కాంట్రాక్టర్ ఇబ్బందుల కారణంగా తప్పుకున్నటువంటి నేపథ్యంలో మరి ఒక కొత్త కాంట్రాక్టర్ పనులు అప్పగించి ఇవాళ పనులు శరవేగంగా కొనసాగేటువంటి విధంగా ప్రయత్నం చేయడం జరిగింది. దాదాపు 52,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఇవాళ ఎయిర్పోర్ట్ నిర్మాణం అవుతా ఉంది. 2014 వరకు విమానాశ్రయంలో ఓ రేకుల షెడ్డు లాంటి టెర్మినల్ ఉండేది. ఆ స్థానంలో సుమారు 128 కోట్లతో ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెర్మినల్ ను 2017లో నిర్మించారు. పెరిగిన ప్రయాణికుల రద్దీకి ఈ టెర్మినల్ సరిపోవడం లేదు. ఫలితంగా సుమారు 500 కోట్లతో మరో ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ నిర్మాణ పనులు చేపట్టారు. నిజానికి ఈ పనులు ఎప్పుడో పూర్తవ్వాలి. కానీ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా పాత సంస్థకిచ్చిన కాంట్రాక్ట్ ను రద్దు చేసింది. ఆ స్థానంలో కేఎంవి ప్రాజెక్ట్స్ సంస్థ వచ్చింది. ఈ కారణంగా ఓ 6 నెలల పాటు పనులు పెద్దగా జరగలేదు. ఇప్పుడు కొత్త సంస్థకు కాంట్రాక్ట్ అప్పగించడం వల్ల పనులు వేగమందుకున్నాయి. ఈ నెల 1 నుంచి పనులు తిరిగి ప్రారంభించారు. ఇప్పటికే 80% పూర్తయ్యాయి. అక్టోబర్ చివరి నాటికి అన్ని పూర్తి చేయాలని గడువు విధించారు. ఇది అందుబాటులోకి వస్తే ప్రయాణికులకు మెరుగైన వసతులు అందనున్నాయి. మరి ఇప్పుడున్న సౌకర్యాలు ఎలా ఉన్నాయని అడిగితే ప్రయాణికులు ఇలా సమాధానం చెప్పారు. కన్వీనియంట్ అయితే ఇంతవరకు ఏమి ఇబ్బంది లేదు, బాగుంది. అంటే ఇంతవరకు ఎప్పుడు డ్రాబ్యాక్స్ ఏం ఫీల్ అవ్వలేదు, కంఫర్ట్గానే ఫీల్ అయ్యాము. టైమింగ్స్ ఎప్పుడు కూడా లేట్ అవ్వటం అలా లేదు కాబట్టి అన్నీ బాగున్నాయి. విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి ఇప్పటి వరకు తమిళనాడు అండ్ కర్ణాటక 2 ట్రావెల్ చేసాము, 2 స్టేట్స్. నేను అమెరికాకి వెళ్తుంటానండి, వస్తుంటాను ఇప్పుడు. బట్ ఫస్ట్ టైం ఇప్పుడు ఇలాంటి వెల్కమ్ వచ్చింది. థ్యాంక్ యూ. యా, సర్వీస్ ఈజ్ వెరీ గుడ్. నేను అమెరికా వెళ్తుంటానండి. యా,
ఫ్రీక్వెంట్గానే వస్తుంటాను, ఎవ్రీ ఇయర్ వస్తుంటాను నేను. యాక్చువల్లీ ఇంతకుముందు కనెక్టివిటీ కూడా చాలా తక్కువగా ఉండేది. అంటే యాక్చువల్లీ ఎక్కడికైనా వెళ్ళాలన్నా కానీ చాలా కష్టంగా ఉండేది. అంటే బై ట్రైన్ ఆర్ సమ్వేర్ సంథింగ్ లైక్ దట్ వీ హ్యాడ్ టు గో. ఇప్పుడు ఫ్రీక్వెన్సీ కూడా పెరిగింది. లైక్ ఢిల్లీ లేకపోతే బాంబే ఇట్లాంటి వాటికి కొన్ని వాటికి డైరెక్ట్ సర్వీసెస్ లేవు. యాక్చువల్లీ అవి ఉంటే కనుక ఇంకా ప్యాసింజర్ ఫ్లో పెరుగుతుంది, ఈ సౌకర్యాలు పెరుగుతాయి. సుమారు 72 కోట్లతో 45 మీటర్ల ఎత్తైన అత్యాధునిక ఏటీసీ టవర్, టెక్నికల్ బ్లాక్ నిర్మాణం చేపట్టారు. ప్రారంభోత్సవానికి ఇవి సిద్ధంగా ఉన్నాయి. దేశంలోనే ఫాస్టాగ్ తో అనుసంధానించిన నగదు రహిత పార్కింగ్ వ్యవస్థ ఉన్న ఏఏఐ విమానాశ్రయంగా విజయవాడ నిలిచింది. ఇక సర్వీసుల పరంగా చూస్తే ఇక్కడ నుంచి దుబాయ్, శ్రీలంకకు విమానాలు నడపాలన్న డిమాండ్ ఉంది. సర్వీసులు ప్రారంభించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అన్ని బాగానే ఉన్నా ఎక్కువ మంది వచ్చినప్పుడు ఇబ్బంది అవుతోందని అంటున్నారు కొంతమంది ప్రయాణికులు. దేర్ ఈజ్ అ లాట్ ఆఫ్ చాలా ఇంప్రూవ్మెంట్ కనపడింది. ఎమ్యూనిటీస్ ప్యాసింజర్ ఎమ్యూనిటీస్ చాలా ఎక్కువగా ఉన్నాయి, కానీ ఇంకా కొన్ని ఇంప్రూవ్మెంట్ చేయడానికి ఇంకా చాలా స్కోప్ ఉందని నేను అనుకుంటున్నాను. 4-5 ఫ్లైట్స్ ఉన్నప్పుడు అక్కడ కూర్చోడానికి ప్లేస్ కూడా లేదు, బాగా తక్కువగా ఉంది. అది సీటింగ్ కెపాసిటీ బాగా పెంచాలి. అప్పుడు పెంచినప్పుడే ప్యాసింజర్స్ కంఫర్ట్ ఉంటుంది. సర్వీసులన్నీ బాగానే ఉన్నాయి. ఓన్లీ ఎమ్యూనిటీస్ పెంచమంటారు. చాలా మార్పు వచ్చిందండి. ఇటువరకు మంచినీళ్ళు తాగడానికి చాలా కష్టపడేవాళ్ళం ఇక్కడ ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు. ఇప్పుడు బాగుంది, చాలా డెవలప్ అయింది, కన్వీనెంట్గా ఉందండి. ఇప్పుడు ఇంకా బాగుంటే బాగుంటుందని. ఇక ఈ ఎయిర్పోర్ట్ నుంచి కార్గో సేవలు మరింత మెరుగ్గా నిర్వహించాల్సి ఉంది. ఈ ప్రాంత వ్యవసాయ, ఆక్వా, పారిశ్రామిక ఉత్పత్తులు వివిధ ప్రాంతాలకు తక్కువ ఖర్చుతో సరకు బట్వాడా చేసేందుకు వీలవుతుంది. కార్గో టెర్మినల్ కూడా నిర్మించాలని చాలా కాలంగా డిమాండ్ ఉంది. దీనిపై అధికారులు దృష్టి పెట్టాల్సి ఉంది. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం 12 ఏళ్ల కాలంలో మౌలిక వసతులు, సాంకేతికత పరంగా ఎంతో పురోగతి సాధించింది. ప్రయాణికుల అవసరాలకు తగ్గట్టు సర్వీసులు, సదుపాయాలు ఇంకా పెరగాల్సి ఉంది. బస్టాండు, రేకుల షెడ్ అన్న విమర్శకుల స్థాయి నుంచి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి దిశగా పయనిస్తోంది. ప్రయాణికులకు మెరుగైన సర్వీసులు, సేవలు అందిస్తూ ఆదరాభిమానాలు చూరగొంటోంది. భవిష్యత్తులోనూ మరిన్ని సర్వీసులు, వసతి సౌకర్యాల కల్పనతో సేవలు అందించేందుకు సిద్ధమవుతోంది. కెమెరామెన్ శేషబాబుతో సాయి కృష్ణ, ఈటీవీ న్యూస్.